మేమైతే త్రయంబకేశ్వర్కి బయలుదేరిపోయాము. అన్నీ చూసుకొని ఇది లాస్ట్ అనమాట. మాకైతే ఇది మూడో జ్యోతిర్లింగం అనమాట మేము చూసేది. ఫస్ట్‌ది శ్రీశైలము, సెకండ్ గ్రిష్ణేశ్వర్ నిన్న వెళ్ళాం కదా! థర్డ్ ఇదే అనమాట మాకు త్రయంబకేశ్వర్. మేము భీమశంకర్ కూడా ప్లాన్ చేసుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అనుకున్నాం కానీ అంత ఈజీ అవ్వలేదు. షిరిడి నుంచి దానికి వెళ్ళడమే 5 అవర్స్ పూరికి, అక్కడి నుంచి ఇంకొక 5 అవర్స్ అక్కడికి, 4 అవర్స్ ఏమో ఉంది. మొత్తం 10 అవర్స్ అక్కడే అయిపోతుంటే ఇంక మళ్ళీ వచ్చేది కూడా ఒక 10 అవర్స్ పడుతుంది. సో మాకు అది కుదరలేదన్నమాట. అందుకే వెళ్ళలేకపోయాము. ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడైనా. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మేమైతే ఫస్ట్ ఫ్రీ దర్శనం అనే అనుకున్నాము. ఇంకా జనాన్ని బట్టి, అక్కడ ఉండే క్రౌడ్ని బట్టి ఆలోచించాలి. ఇంకా బయట టెంపుల్ దగ్గర అయితే చాలామంది అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని చెప్తుంటారు, కానీ మనం ఏం తీసుకున్నా లోపలికి అయితే ఏలో ఉండదు. తీసుకొని వేస్ట్. ఇంకా లోపలికైతే మొబైల్ ఎలో చేయరనమాట. అంటే మొబైల్ లోపల పెట్టేసుకోవాలి మన హ్యాండ్ బ్యాగ్లోనే, సపరేట్గా పెట్టుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఇక్కడ టీవీలో లోపల ఉండే విగ్రహం, అది శివలింగంని చూపిస్తున్నారు. అక్కడ టీవీలో చూపిస్తున్నట్టే బయట కూడా కొన్ని ప్లేసెస్లో పెట్టి చూపిస్తున్నారు. సో మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో తీశానమాట. మేమైతే క్యూలోకి వెళ్ళి బయటకు వచ్చాము. దర్శనం టికెట్స్ తీసుకుందామని ఫుల్గా ఉన్నారు అసలు ఆ రోజు. మాకు ఇంకా టైం అయిపోయింది, చాలా టైం అన్నీ చూసేసి లాస్ట్కి వచ్చాము కాబట్టి మాకు ఇంకా టైం లేదు. ప్లస్ వర్షం వచ్చేలాగా కూడా ఉంది. అప్పటికి చిన్న తుప్పర్లు అయితే పడుతున్నాయి. ఇంకా టికెట్స్ తీసుకుందామని బయట సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా దూరం చెప్పారు. అది మేము వెళ్తున్నాం కదా అదే అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది మేము దాదాపు 1 కిలోమీటర్ నడుచుంటాము. పోను రాను కలిపి 1.5 కిలోమీటర్ అయితే అయి ఉంటుంది. మాకు అనిపించింది ఇదంతా నడిచి తీసుకొని వచ్చేలోపు మాకు అక్కడ దర్శనం కూడా అయిపోయేదేమో అని. ఏమో ఇంక ఇట్లా రాసి పెట్టిందేమో. బట్ మనం టికెట్స్ తీసుకున్నా కూడా అక్కడ క్యూ మధ్యలో నుంచి వదులుతారనమాట. సో అక్కడ కూడా మనకి తోపులాట్లు అవి తప్పవు. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ టీవీలో చూపిస్తూ ఉన్నారు కదా, ఇది బ్రహ్మగిరి కొండల దగ్గర ఉందన్నమాట. అంటే గౌతమ్ మహర్షి, అహల్య ఈ బ్రహ్మగిరి కొండల్లో అంతకుముందు ఉండేవాళ్ళంట. అప్పట్లో వాళ్ళు ఇక్కడే తపస్సు చేశారంట శివుడి కోసం. ఈ త్రయంబకేశ్వర్ టెంపుల్ గౌతమ్ ఋషికి సంబంధించిందంట. అన్ని దర్శనాలు అయితే మాకు బాగా జరిగిపోయాయి.
ఇది ఒక్కటే కొంచెం అంటే పర్లేదు, ఇంక ఇది కూడా లాస్ట్కి. ఆలయం చూసారా ఎంత ఓల్డ్ అయిపోయిందో, అంటే చాలా 18వ శతాబ్దంలో ఆలయం అంట ఇది. ఇంకా మా ఆయన అయితే ప్రసాదం తీసుకొచ్చాడు. మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు, సైలెంట్గా ఒకటి తీసుకెళ్ళి, వాడు అసలు తినడు లడ్డు. కానీ ఆ రోజు ఫుడ్ కొంచెం అక్కడ బాగాలేదని చెప్పాను కదా, సరిగా తినకపోవడం వల్ల ఇంక ఈ లడ్డు తింటున్నాడు. మామూలుగా అయితే అసలు తినడు. ఏం చేస్తున్నావురా ఇక్కడ అంటే లడ్డు తింటున్నా అని చెప్తున్నాడు. ఇంక చెప్పాను కదా ఇక్కడ అన్ని రేట్లు తక్కువ అని, అంటే వీళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ. సో ఇక్కడ ప్రసాదం కూడా తక్కువే. ఆ ప్యాకెట్ వచ్చేసి ఒక్కటి 20 రూపీస్ మాత్రమే. కాకపోతే మేము ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే మేము ఇంకా వెళ్ళేదానికి ఒక 2-3 డేస్ పట్టొచ్చు. కాబట్టి అది పాడైపోతాయి అని చెప్పి మేము మా వరకు మాత్రమే తీసుకున్నాము. ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము షిరిడీకి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఓల్డ్ షిరిడీ చూసుకొని బయలుదేరిపోతాము. అది కూడా వీడియో పెడతాను. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.